నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నర్సీపట్నం 23వ వార్డు పాత బస్టాండ్ వద్ద అట్టహాసంగా జరిగింది. నర్సీపట్నం టీడీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ కటారి తాతబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి చింతకాయల పద్మావతి తమ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ గావించారు. ఎన్టీఆర్ కు పుష్పాంజలి ఘటించిన అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, రాజేష్ పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి వేళ ఎన్టీ రామారావు గారు విగ్రహం ఓపెన్ చేయడం అంటే అది అదృష్టంగా మేము భావిస్తాం. నేనైతే మరీ భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ రోజు ఎలా ఉన్నానంటే కారణం, రాష్ట్రంలో ఉన్నత పదవులు ఉన్నానంటే కారణం ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు పొలవాళ్ళు తెలియదు కానీ పెద్దలందరూ తెలుసు. ఆ రోజు నాకు 25 సంవత్సరాల వయసు. అప్పుడు ఇక్కడ నాకు పెళ్లి కూడా జరగలేదు. ఎన్టీ రామారావు గారు నాకు రమ్మని పలుపడి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ లో పిలిచి కూర్చోబెట్టి, సార్ రమ్మన్నారట, వచ్చారు సార్ అంటే, అప్పుడు అతను ఎవరో నాకు సినిమాల్లో చూసాను తప్ప అయితే డైరెక్ట్ గా అప్పుడు అతనితో మాట్లాడలేదు నేను. అదే ఫస్ట్ టైం మాట్లాడటం. లేదు బాబు తమ్ముడు, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, పోటీ చేస్తారు అడిగారు. 25 సంవత్సరాలు నాకు. సరే పోటీ చేస్తారన్నా, అది పోటీ చేయమన్నారు. ఆ రోజు పోటీ చేసే అవకాశం, రాజకీయ అనుకూల ఇచ్చే అవకాశం ఇచ్చి, ఈవేళ మంత్రిగా, అనేకసారి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఈరోజు రాష్ట్రానికి సభాపతిగా ఈరోజు గౌరవంగా మనకు ఉన్నారంటే కారణం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు. మనం చాలా మంది రాజకీయ నాయకులు చూస్తాం, చాలా మంది చూసాం, పెద్ద పెద్ద లీడర్లు చూసాం. కానీ రామారావు గారి మనస్తత్వం వేరు. నిజంగా అతనితో దగ్గరగా పనిచేశాను నేను. 85లో నాకు మంత్రి ఇచ్చాడు. మంత్రి అంటే 15 రోజులకు ఒకసారి రామారావుతో కూర్చొని మీటింగ్స్ ఉంటాయి మాకు. అంత దగ్గరగా ఉండి అర్థం చేస్తే అతని స్వభావం ఉండేది. వీటి ఎవరికీ లేనటువంటి ఆలోచన తగ్గిపోతున్నాయి అనిపించింది మాకు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి, అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలించింది. ఫస్ట్ లో ఇందిరాగాంధీ పరిపాలన ఎలాగుంటుందంటే, ఎంత నాయకులైనా ఆ కాళ్ళ దగ్గర కూర్చోవలసిందే. కుర్చీలో కూర్చుంటే ఒప్పుకుంది కాదు. ఆ కుర్చీలో కూర్చుంటే మిగతా నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కింద రాకుండేవారు. ఆ టైం అది. అటువంటి ఇందిరాగాంధీని ఎదిరించారు. ఎదిరించి పోటీ చేసి ఆ పార్టీ మీద గెలిచిన వ్యక్తి రామారావు గారు. అతను వచ్చిన తర్వాత 9 నెలల్లోనే పార్టీ పెట్టి రికార్డు ఇప్పటికీ ఎవరు అలా చేయలేదు. పార్టీ పెట్టిన 9 నెలలకి ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది 9 నెలలకే ముఖ్యమంత్రి అయిపోయాడు. కారణం ఏంటంటే రామారావు గారిని జనాలు ఎలాగా ఆదరించారంటే అది అదృష్టం. మరి రామారావు గారికి కూడా చిన్న అదృష్టం. చిన్న పల్లెటూరులో పుట్టాడు. నిమ్మకూరు అని కృష్ణా జిల్లా చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఏదో పాలు పిండుకొని క్యారేజీలో వేసుకొని విజయవాడ సైకిల్ మీద వచ్చి పాలు అమ్మేవాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వచ్చింది. అతనిలో ఉన్న స్వభావం దగ్గరగా ఉన్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి అతని దగ్గర పెరిగాను కాబట్టి, అతను రోజు మా అందరినీ మధ్య పట్టు, అప్పుడు 85 మంత్రి కూర్చోబెట్టి ఒకసారి రాయలసీమ వెళ్ళాడు ముఖ్యమంత్రిగా. వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. కారు దిగి ఒక గుడిసెలాగా ఉంటే గుడిసెలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయి, మా ఇంటికి వచ్చారు, మా ఆయనకు
మంచి లేమ్మా అని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి ఏం వండుకున్నావు అంటే మధ్యాహ్నం ఏం చేద్దాం బాబు భోజనం వండుకున్నావు అంటే భోజనం నాకు కొంచెం పెట్టాను. అది సిగ్గుపడిపోతుంది. భోజనం అంటే మన భోజనం కాదు, అది రాగి సంకటేజ్ అంటారు. పూర్వం అనేవారు, మరి పూర్వం రాగి సంకటేజ్ మన తెల్లానం తినేవారు కాదు. అప్పుడు రామారావు గారికి పెట్టింది ఆవిడ, సిగ్గుపడుతాను బాబు తినగలవా అని. ఏం తినకూడదు, 2 ముద్దలు తిన్నాడు. నేను అంత పక్కన ఉన్నాం. ఎప్పుడు ఇదే తింటారా అని అడిగాడు. ఎప్పుడు ఇదే తింటాం బాబు అని. తెల్లానం తినరా అంటారు, తెల్లానం వైట్ రైస్ తినరా అంటే మాకు దొరకదు బాబు ఇక్కడ అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే హైదరాబాద్ వచ్చినట్టు మా బస్సులో మీటింగ్ పెట్టి ₹2 కేజీ బియ్యం అన్నాడు. ₹2 కేజీ బియ్యం అన్నాడు. అప్పుడు తెలంగాణ మొత్తం అందరూ కూడా తెల్లన్నం తినడం అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడ లేదు. ఎన్ని కేజీలు ఇస్తుంది మీకు? 5 కేజీలు పైసే లేకుండా ఇస్తుంది. కేజీ రూపాయలు, ₹5కి 5 కేజీలు ఇస్తున్నాం. అప్పుడు మనం ఎన్టీ రామారావు గారి చరిత్రలో ఆ పూర్వం చాలా మంది తెలుసు, ఈ పిల్లలు తెలియకపోతే మీకు తెలుసు. ఆడపిల్ల పుడితే ఒక తండ్రికి మగపిల్లడు ఆడపిల్ల పుడితే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేవారు. ఆ మొగుడికి ఏది కట్నం ఇచ్చేవారు, కొంత పంపించేవారు. తండ్రి తాను లాస్ట్ అంతా మగ కొడుకు ఇచ్చేవాడు, కూతురికి ఇచ్చేవాడు కాదు. కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు ఎవరైనా ఆ రోజుల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ఏమన్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే తండ్రికి కొడుకు కూతురు పుడతారు కదా, ఆ తండ్రికి పుట్టారు కదా, మరి తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి ఎందుకు ఇవ్వరు అని అడిగాడు. ఏం చెప్తాం మనం సార్, పూర్వం నుంచి ఆచారం సార్ అలా వస్తూ ఉంటుంది సార్ అంటే